హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పచ్చి బఠానీల కర్రీ చేస్తున్నా. దానికైతే పచ్చి బఠానీలు ఒలుచుకొని వాటర్లో పోసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం రోస్ట్ అయిన తర్వాత కావాల్సినంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇవన్నీ మంచిగా ఉడికాక మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కలుపుకోవాలి అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్తీ కూడా. సో అందుకే నేను యాడ్ చేశాను. సాల్ట్ అనేది మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కర్రీ అయిపోయాక కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షన్. తర్వాత కావాల్సినంత కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్లో కారపొడి ఉడికిన తర్వాత కొంచెం టొమాటో ముక్కలు ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు, మెంతాకు వేసుకుంటే కర్రీ రెడీ. కర్రీ మాత్రం బాగుంది.